నమస్తే అందరికీ. ఇంకొక మంచి టాపిక్ మన మధ్యన సత్యనారాయణ గారి ఆసనాలు చేసేవారికి ఆహార నియమాలు అవసరమా? అవసరం. మరి చూద్దాం. మన శరీరాన్ని ఆరోగ్యంగా శక్తివంతముగా తీర్చిదిద్దుకోవడమే ఆసనాలు నేర్చుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. అవును కదా? ఆసనాల ద్వారా శరీరమంతా చక్కటి రక్త ప్రసరణ జరిగి అవయవాలన్నీ సక్రమంగా పనిచేసే శక్తిని పుంజుకుంటాయి. రక్తం ద్వారా పోషక పదార్థాలు అన్నీ అవయవాలకి అందితేనే కదా శక్తి వచ్చేది. మరి ఆ పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారానే మన శరీరానికి శక్తి అందడం అనేది జరుగుతుంది. మంచి ఆహారాన్ని తీసుకోకుండా ఆసనాలు వేయడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? అందుచేత ఎలాంటి ఆహారాన్ని తీసుకోవడం వలన ఆసనాల వలన పూర్తి ప్రయోజనం పొందుతామో ఇప్పుడు తెలుసుకున్నాం. మనం తీసుకునే ఆహారం తేలికగా జీర్ణమయ్యేదిగా, అన్ని రకాల పోషక విలువలను కలిగి ఉండేదిగా ఉండేటట్టు చూసుకోవాలి. సాధారణంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు 4 రకాలుగా విభజించవచ్చు. ఏంటి? 1 పిండి పదార్థాలు, ఓకే. 2 మాంసకృతులు, 3 కొవ్వు పదార్థాలు ఖనిజ లవణాలు, 4 విటమిన్లు. 3 కొవ్వు పదార్థాలు, 4 ఖనిజ లవణాలు, 5 విటమిన్లు. ఈ 5 రకాల పదార్థాలు ప్రతినిత్యం మన శరీరానికి అవసరమవుతూ ఉంటాయి. ఇవన్నీ సరి అయిన పాలలో శరీరానికి అందించినప్పుడే ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఈ 5 రకాల పదార్థాలు ఏంటి? పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు. ప్రకృతిలో సహజంగా లభించే ధాన్యాలు, పప్పులు, కాయలు, ఆకుకూరలు, పండ్లు మొదలగు వాటిలో పుష్కలంగా లభిస్తాయి. ప్రకృతిలో లభించే ఈ అమృత తుల్యమైన ఆహారం మనం వండి, వార్చి, వేయించి తినడం వలన వాటిలోని పోషక విలువలు తగ్గిపోతాయి. అంతేకాకుండా వండినప్పుడు వాటికి కలిసే ఉప్పు, కారం, నూనె, మసాలాలు పూర్తిగా ఆహార పదార్థం యొక్క విలువను పాడు చేస్తాయి. అందుచేత ఆహార పదార్థాల యొక్క విలువలు పోగొట్టుకోకుండా ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. 1 పచ్చి ఆహారాన్ని తీసుకోవడం. ఎలా? ప్రకృతిలో లభించే పండ్లు, కాయలు, గింజలు, కొబ్బరి లాంటి పదార్థాలు ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో 50%, 50% ఉండేటట్టు చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పచ్చి ఆహారంలో మనకు త్వరగా శక్తినిచ్చే పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ నిండుగా ఉంటాయి. ప్రతిరోజు పచ్చి ఆహారం తినడం వలన జీర్ణక్రియ ఎంతో సులువుగా జరుగుతుంది. అదేవిధంగా విసర్జన క్రియ కూడా సాఫీగా ఉంటుంది. శరీరం యొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏంటి పచ్చి ఆహారం? పండ్లు, కాయలు, గింజలు, కొబ్బరి ఇలాంటి తీసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ 2 వండిన ఆహారాన్ని తీసుకోవడం. ఆహారాన్ని ఉడకబెట్టడం వలన అందులో శక్తి తగ్గిపోతుంది. కొన్ని విటమిన్లు వండటం వలన బయటకు పోతాయి. మనం కేవలం పదార్థాలను ఉడకబెట్టుకొని తింటే కొంత నష్టపోతాం. కానీ వాటికి ఉప్పు, నూనె, కారం, మసాలాలు కలిపి వండడం వలన జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. వీటి వల్ల వ్యర్థ పదార్థాలు ఎక్కువ తయారీ శరీరంలో నిల్వ ఉంటాయి. కొంతమంది కూరను బాగా వేయించి తింటారు. దీనివలన పూర్తి ఆహార పదార్థాల విలువ నాశనం అవుతాయి. అందులో మిగిలిన బొగ్గు లాంటిది మాత్రమే లోపలికి వెళ్తుంది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వలన కణాల ఆరోగ్యం దెబ్బతింటుంది. కణాలు శక్తిహీనంగా తయారైనప్పుడు శరీరం ఆరోగ్యం మొత్తం క్షీణించిపోతుంది. మనలో చాలామంది 100% ఈ రకంగా వండిన ఆహారం, దానికి తోడు పచ్చళ్ళు తింటూ ఉంటారు. అందుకని 3 పూటల పొట్ట నిండా తింటున్నా ముక్కుతూ మూలుగుతూ రోగాల పాలవుతున్నారు. ఓకే. నెంబర్ 3 ఆరోగ్యం కోసం వండుకునే విధానం. వండిన ఆహారాన్ని తినడం మనం అలవాటు పడి ఉన్నాం కాబట్టి ఆహారం వండుకొని తిన్నప్పటికీ అందులో విలువలు పోకుండా చూసుకోవాలి. ఎలా? అందుకయ్యే మార్పులు చేసుకోవాలి. ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? 1 పాలిష్ చేసిన బియ్యం, గోధుమలు వాడకూడదు. ఎందుకంటే పోషక పదార్థాలు ఉన్నాయి కదా. నెంబర్ 2 కూరలు వండేటప్పుడు చాలా తక్కువ నీటిని ఉపయోగించాలి. ఆవిరితో ఉడికేటట్లుగా తక్కువ మంట మీద వండుకోవాలి.
తర్వాత 3, ఆకుకూరలు లాంటి ఉడకబెట్టినప్పుడు నీరు అంతా బయటకు వస్తుంది. ఆ నీటిని పారబోయకుండా వేరే విధంగా ఉపయోగించుకోవాలి. ఆహార పదార్థాలు నూనెలో వేయించడం పూర్తిగా మానాలి. 4, ఉప్పు, నూనె, పులుపు, మసాలా, తీపి, కారం అనేవి కూరల్లో వాడడం మానేసి ఉప్పుకు బదులుగా పాలు, పెరుగు, నిమ్మరసం, టమాటాలు వాడుకోవాలి. నూనెకి బదులుగా నువ్వుల పొడి, వేరుశనగ పొడి వాడుకోవాలి. పులుపుకి చింతపండు బదులుగా పచ్చి చింతకాయలు, మామిడికాయలు, నిమ్మకాయలు, చింత చిగురు వాడుకోవాలి. తీపికి పంచదార బదులుగా తేనె, ఖర్జూరం వాడాలి. కారానికి బదులు పచ్చి మిరపకాయలు వాడుకోవాలి. ఈ విధంగా తాజాగా ప్రకృతి సిద్ధంగా దొరికే పదార్థాలని వాటికి బదులుగా ప్రత్యామ్నాయంగా వాడుకోవడం వలన వంటలు రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడేవిగా ఉంటాయి. పాలు, పెరుగు ఎంతైనా వాడుకోవచ్చు. ఓకే, ఈ విధంగా వండిన ఆహారమైన 50% మాత్రమే ప్రతినిత్యం తీసుకోవడం మంచిది. ఆహారంతో పాటు శరీరంలో అన్ని ముఖ్యమైన పనులు సక్రమంగా జరిగేటట్టు చూసుకునేది నీరు. నీటిని సరిపడినంత నిర్దిష్టమైన సమయాల్లో త్రాగడం కూడా ఎంతో అవసరం. రోజుకి కనీసం 5 లీటర్లు తగ్గకుండా నీరు త్రాగడం శరీర ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. ఒకసారి ఆలోచించుకోండి, మనం ఎన్ని లీటర్లు తాగుతున్నాం. ఇప్పటి వరకు మనం శాకాహారం గురించి మాత్రమే చెప్పుకున్నాం. సమాజంలో చాలామంది మాంసాహారానికి అలవాటు పడిన వారు ఉన్నారు. అలాంటి వారికి మాంసాహారం తింటూ యోగాసనాలు వేయకూడదా అని అనుమానం రావచ్చు. మాంసాహారంలో శరీరానికి బలాన్నిచ్చే ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు ఉండవచ్చు. కానీ మాంసాహారం వలన మంచి కంటే చెడు ఎక్కువ. కాబట్టి మాంసాహారం కంటే బలమైన పదార్థాలు శాకాహారంలో లభిస్తాయి. కాబట్టి మాంసాహారం తినవచ్చని చెప్పడం జరగదు. అడ్వైజ్ అయితే ఇవ్వం. శరీరానికి, మనసుకు శక్తిని, ప్రశాంతతను శాకాహారమే ఇవ్వగలదని చెప్తాను. ఇంతవరకు ఎలాంటి ఆహార పదార్థాలు ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదు అది తెలుసుకుందాం. 1, పాలిష్ చేసిన బియ్యం, గోధుమలు, పొట్టు తీసివేసిన పిండిలు తీసుకోకూడదు. కేకులు, బ్రెడ్లు, బేకరీ పదార్థాలు వాడకూడదు, తినకూడదు. పంచదారతో చేసిన స్వీట్లు, పంచదారతో చేసుకొని నిల్వ ఉంచుకునే సిరప్లు కూడా తీసుకోకూడదు. ప్రాసెస్ చేసిన పదార్థాలు అస్సలు తినకూడదు. వీటిలో రుచికి, మంచి వాసన రావడానికి, నిల్వ ఉండడానికి వాడే రసాయనిక పదార్థాలు శరీరానికి హాని చేస్తాయి. 5, కూల్ డ్రింకులు, ఐస్ క్రీమ్ కూడా తీసుకోకూడదు. పైన చెప్పిన ఆహార పదార్థాలు, ఇప్పుడు చెప్పినటువంటి 5 రకాల ఆహార పదార్థాలు పూర్తిగా నిషేధించడం శ్రేయస్కరం. ఆహారం బాగుపడాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తెలియజాల్సిందే. ఆహారం శ్రద్ధగా వండుకోవడం ఒక ఎత్తు, తినేటప్పుడు శ్రద్ధగా జాగ్రత్తగా తినడం ఒక ఎత్తు. వండుకున్న ఆహారం తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం ఎంతో అవసరం. అవేంటి? చిన్న చిన్న ముద్దలుగా తినాలి. ఎట్లా తినా కూడా కొంచెం తినాలి. నోట్లో పెట్టుకున్న ఆహారం బాగా మెత్తగా అయ్యేలా నమిలి మింగాలి. భోజనం చేసేటప్పుడు పక్కవారితో మాట్లాడకుండా ఉండాలి. భోజనం చేసినంతసేపు మన సమస్యలను, బాధలను గుర్తు చేసుకోకూడదు. కోపం, చిరాకుగా ఉన్నప్పుడు భోజనం చేయకూడదు. భోజనం చేసినంతసేపు ప్రశాంతంగా ఉంటేనే అది జీర్ణక్రియకు సహకరిస్తుంది. భోజనం తినడానికి అరగంట ముందు నీరు త్రాగి, తిన్న తర్వాత 2 గంటల వరకు త్రాగకుండా ఉంటే మంచిది. ఏంటిది? నీరు. మనం ప్రతిరోజు 1 గంట ఆసనాలు సాధన చేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు బాగా రక్త ప్రసరణ జరిగి వ్యర్థ పదార్థాలు విసర్జింపబడతాయి. దీనితో అవయవాలు కొత్త శక్తిని తెచ్చుకుంటాయి. ఇలా సంపాదించుకున్న శక్తి ఏది పడితే అది తినడం వలన దాన్ని అరిగించుకోవడానికి ఏది తిన్నది ఎక్కువ చెడును విసర్జించుకోవడానికి వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఆసనాలలో సాధించిన శక్తి సామర్థ్యాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మన జీవితాన్ని ఉన్నత మార్గంలో నడిపించుకోవడానికి ఉపయోగించుకోవాలి తప్ప రుచులను అనుభవించడానికి కాదు. ఆసనాల ద్వారా వచ్చిన మంచి ఫలితాన్ని ఆ గంట వరకే పరిమితం చేసుకోకుండా ఆహార నియమాలు పాటించడం ద్వారా రోజంతా ఉండేటట్టు చేసుకోవచ్చు. పైన చెప్పిన విధంగా ఆహార నియమాలు పాటించడం వలన శ్వాసలు వేగంగా నడవకుండా దీర్ఘంగా, నెమ్మదిగా నడిచేటట్లు, దాని ద్వారా మానసిక ప్రశాంతతను పొందేటట్టు చూసుకోవచ్చు. ఆసనాలు చేసే వారికి రాళ్ళు తిన్నా అరిగిపోతాయి కాబట్టి ఏది తిన్నా పర్వాలేదనే ధీమాతో చాలామంది గురువులు, సాధకులు కూడా ఉంటారు.
ఆసనాలు రోజు చేస్తూ ఉంటే చాలు, ఏ జబ్బులు రావు, శక్తి తగ్గదు, ఆయుష్ తగ్గదు అనే దురభిప్రాయంతో ఆహార విషయంలో అశ్రద్ధ చేస్తూ ఉండడం వలన చాలామంది ఆసనాలు వేస్తున్నప్పటికీ 90 నుంచి 100 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించలేకపోతున్నారు. ఆహార నియమాలతో ఆసనాలు చేసిన యోగులు 200 నుంచి 300 సంవత్సరాలు కూడా జీవించడం అందరికీ తెలిసినదే. అందుచేత ఆసనాల వలన శాశ్వతమైన ఫలితాలను పొందాలంటే ఆహార నియమాలను పాటించడం ఎంతైనా అవసరము. ఆసనాలతో పాటు ఆహార నియమాలను పాటించి సత్ఫలితాలను పొందాలని అని మేము ఆశిస్తున్నాము. ఓకే, ఆల్ ది బెస్ట్.